తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా బ్రాహ్మణి. ఇలాంటి సమాచారం కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వస్తే, ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో కూటమి భారీ విజయం నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ పైన కూడా దృష్టి పెట్టింది. తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య హైదరాబాద్ పర్యటనలో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తానని ఇక్కడున్న కార్యకర్తలతో ప్రకటించడం జరిగింది. అందుచేత తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారి సతీమణి అయిన నారా బ్రాహ్మణి గారిని నియమిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నారా బ్రాహ్మణి గారు హెరిటేజ్ కంపెనీలను చూసుకుంటున్నారు. ఈ యొక్క హెరిటేజ్ కంపెనీలు మొత్తం వ్యవహారాలు నారా బ్రాహ్మణి గారే చూసుకుంటున్నారు. ఈమె MBA కంప్లీట్ చేసి బిజినెస్ మేనేజ్మెంట్లో చాలా పట్టున్న వ్యక్తి. నారా బ్రాహ్మణి గారు ఎన్టీఆర్ కుమారుడైన సినీ హీరో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారి మొదటి కుమార్తె. ఈమెకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడితో వివాహం జరిపించినారు. నారా బ్రాహ్మణి గారు హెరిటేజ్ సంబంధించిన కంపెనీ వ్యవహారాలు ప్రస్తుతం చూసుకుంటున్నారు. గతంలో తన భర్త అయిన నారా లోకేష్ గారి రాజకీయ కార్యక్రమాల్లో మరియు ప్రచారంలో ఆంధ్రప్రదేశ్లో పాల్గొన్న అనుభవం నారా బ్రాహ్మణి గారికి ఉంది. నారా బ్రాహ్మణి గారు తన అత్త అయిన నారా భువనేశ్వరి గారితో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న సమయంలో అనేక పార్టీ కార్యక్రమాల్లో ముందంజలో ఉండి పార్టీ వ్యవహారాన్ని నడిపించినారు. కాబట్టి ఇంత అనుభవం ఉన్న వ్యక్తికి టీటీడీపీ బాధ్యతలను అప్పగిస్తే తెలంగాణలో కూడా పార్టీ బలపడుతుంది. గ్రామీణ స్థాయి కార్యకర్తలు ఇంకా కూడా టీడీపీలో ఉన్నారు తెలంగాణలో, కాబట్టి బలపడుతుందని చంద్రబాబు నాయుడు గారు ఆశ వ్యక్తం చేస్తున్నారు.